శాశ్వతము కాదు, దేవుని యొక్క మార్గమే శాశ్వతము. ఆ యొక్క శాశ్వతమైన మార్గంలోనికి వెళ్ళాలంటే ఈ లోకంలో చేసే పనులు బట్టి కాదు, దేవుని యొక్క పనులు బట్టి ఆ పరలోకానికి వెళ్తాను. కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళొద్దండి. మరలా నేను తెలియజేస్తూ ఉన్నాను, సిద్ధాంతాలు చూడొద్దండి. మరలా నేను తెలియజేస్తున్నాను, తిథులు చూడొద్దండి, సమయాలు చూడొద్దండి. ఏ సమయమైనా మంచిదే, ఏ సమయమైనా మంచిదే. దేవుడి యొక్క సృష్టిని చేస్తున్నప్పుడు ఇది మంచిది అన్నాడు కదండి, ఇది మంచిది అన్నాడు. ఈ రోజు మంచిది అన్నాడు ఆయన. ప్రతిరోజు మంచిదే. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, మనము కూడా మంచివారిగా ఉండి, దేవుడికి విధేయత కలిగిండి, విశ్వాసులుగా ఉండి ప్రభు పేరిట మనము నిలిచినట్లయితే అవకాశవాదులుగా కాకుండా దేవుని యొక్క సమయానికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నట్లయితే ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.